తనయుని వృద్ధి కోసము సదా పలవించుడు వాడు తండ్రి. మా అబ్బాయి వాడు వృద్ధి చెందాలి, ఆర్థికంగా బాగుండాలి. వృద్ధి అంటే ముందు ఆర్థికమే, తప్పు ముందు ఆర్థికం ఉండాలి కదండి, దేనికైనా అది ముఖ్యం కదా, ఆర్థికం ముఖ్యం. అందుకని ఆర్థికం సదా పలవించుడు వాడు తండ్రి. ముందు తండ్రి ఏం కోరుకుంటాడు, మా అబ్బాయి 4 రూపాయలు సంపాదించాలి, నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏం గ్రూప్ తీసుకుంటా ఉండే అన్నాను, హెచ్టీసీ తీసుకుంటానని చెప్పాను. పరమ పనికిమాలని గ్రూప్ అది, పరమ పనికిమాలిన దుష్ట సమాసం కూడాను. హిస్టరీ, తెలుగు, సివిక్స్ ఎందులోనూ చోటు రాని వాడు అది తీసుకుంటాడు. 10th క్లాస్ ఫస్ట్ క్లాసులో పాసే నాకేమిటి కర్మ అంటే, నాకు అవన్నీ వద్దు నాన్నగారు, నేను తెలుగు మాస్టర్ అవ్వాలి, నేను తెలుగు పద్యాలు పాడుకుంటాను. తెలుగు పద్యాలు పాడితే డబ్బులు ఎవడిస్తాడు రా, నువ్వు బైపీసీ చదవరా అని మా నాన్నగారు బలవంతంగానే కొంచెం చేసి బైపీసీలో చేర్పించారు. నేను వారం రోజులు కాలేజీకి వెళ్ళాను, బైపీసీకి, తాడేపల్లిగూడెం గోయంక కాలేజీ. వెడితే అప్పట్లో కాలేజీలు ఎంత పద్ధతిగా ఉండేవంటే వారం రోజుల్లో మాకు ప్రాక్టికల్స్ మొదలైపోయాయి. ఇప్పుడు సంవత్సరం చివరిలో దొంగ మార్కులు వేయడం కాదు ప్రాక్టికల్స్ అంటే, మొదటి వారమే ప్రాక్టికల్. ఓ వానపావును అక్కడ పడేసి కొయ్యమన్నారు, అది నా నెత్తి మీద పడింది. ఏదో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం, ఇదో జంతుహింస ఒకటి సంత, అది మీద పడ్డాం. ఇదంతా తట్టుకోలేక ఆ ల్యాబొరేటరీ నుంచి బయటకు వచ్చి సైకిల్ ఎక్కి పెంటపాడు కాలేజీ నుంచి బోడపాడు వరకు 8 కిలోమీటర్లు ఏకధాటిగా తొక్కి ఇంటికి వెళ్ళిపోయాను. నేను చదవను బైపీసీ, నీకు ఇష్టమైతే చదివించి, లేకపోతే వేదం చదువుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, నేను చదవను అంటే మా నాన్నకు కూడా కోపం వచ్చి, ఏంట్రా పద్యాలకు డబ్బులు ఎవడిస్తాడరా అన్నాడు. ఎవరో ఇస్తారు, మీకు ఎందుకది, నాకు ఇష్టమే చదువుకుంటా అంటే. నాకు మా అమ్మ సపోర్టు, ప్రతి సభలో అమ్మ ఎందుకంటే వాడు మాకు ఫుల్ సపోర్ట్ ఆవిడ ఇంట్లో. వాడికి కావాల్సింది ఏదో వాడు చదువుకొని ఇవ్వచ్చు కదా అంది ఆవిడ పాపం. మా నాన్నతో కొంచెం దెబ్బలాడి, వాడికి కావాల్సింది ఏదో వాడు చదువుకొని ఎందుకు వాడు ప్రాణం తీస్తారు బైపీసీ, ఏదో నాకే అర్థం కావట్లేదు ఆ మాట ఏమిటో, వాడు ఏదో పద్యాలు పాడుకుంటే అట్ట పాడుకునేవాడు. అంటే నేను హెచ్డీసీలో చేరాను, అక్కడి నుంచి అన్నీ ఇంటర్మీడియట్, డిగ్రీ అన్నీ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాం. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డీ. ఎంఫిల్లో 2 స్వర్ణ పథకాలు ఎన్టీ రామారావు గారు స్వయంగా ఇచ్చారు తెలుగులోనే. ఇవాళ మీరందరూ నన్ను ఆదరిస్తున్నది పద్యాలు రాబట్ట, వానపామును కోయబట్ట. వానపాము కోసి నేను డాక్టర్ అయితే ఏమో ఎంతమంది పోతారో మన చేతుల్లో, ఎందుకు వచ్చిన గొడవ. పద్యాలు పడితే వింటారు, ఇంటికి పోతారు కానీ పైకి పోరు. నచ్చకపోతే ఇంటికి పోతారు, పైకి ఎందుకు పోతారండి. మరి డాక్టర్ అయితే పైకే పోవచ్చు. ఇప్పుడు చేతకాని డొనేషన్ డాక్టర్లు వచ్చాక ఏం జరుగుతుందో చూడట్లా మనం. నాకు వద్దయ్యా, నాకు ఆసక్తి లేదు, ఎందుకు వచ్చింది అంటే ఆయన పోలే అంటే, నా తండ్రి నాకేమి తేడా చేద్దామనుకో. ఆయన దృష్టి ఏంటంటే, ఈ తెలుగు మాస్టర్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ జీతాలు ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేవి. జీతాలు అందరికీ తక్కువే, తెలుగు మాస్టర్కి గౌరవం కూడా తక్కువ. సమస్య అది. ఇంగ్లీష్ మాస్టర్కి ఉండేది కొంచెం గౌరవం, ఆయన ఇంగ్లీష్ మాట్లాడతాడు. తెలుగు మాస్టర్కి తక్కువ. డబ్బు లేదు, గౌరవం లేదు, నువ్వు అందులో చేరతానంటావు అంటే నేను దెబ్బలాడే చేరాను.